వాడికి ఉండేటువంటి భక్తి ఆ బల్ల మీద బల్ల కిందే కానీ ఆ పైన ఉండదు కదా, అది కాదుగా అక్కడ. అందుచేత నన్ను రమ్మన్నాడు, వచ్చాము. కొలువులో ఏ ఊళ్ళో ఉండబట్టి ఆ ఊళ్ళో ఆయన కొలువు కదా, ప్రత్యేకం ఆయనకి దగ్గరగా ఉన్నాం అనేటువంటి అజ్ఞానం లేదు ఇక్కడ. చేత ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం. ఇక్కడికి రమ్మన్నప్పుడు ఎలా అయితే ఇక్కడ ఉన్నామో ఎక్కడికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్తామే అని చెప్పారు. ఆవిడ భోజనం జరుగుతుండగా ఆవిడ టెలిఫోన్ తీసుకుంటాం, ఆవిడ దుఃఖించడం, ఆవిడ ఇలా అంటాం, ఇది అలా చెప్పడం, ఆవిడ పట్టుకుంటాం. అంటే పక్కన రంగనాథానంద చాలా కాలం కింద సన్యాసించినటువంటి వాడు, చాలా మహాకార్యాలు చేసినవాడు, ఖండాంతరాల్లో ఋషుల మార్గాలు స్థాపించినవాడు, సామాన్యుడు కాడు. అలాంటి ఆయన ఆశ్రమాలు, ఆయన శిష్యులు, వాళ్ళని గురించి తహతహ తాపత్రయం చాలా ఎక్కువగా ఉన్నది. ఆ క్షణంలో నాకు చూస్తే సన్యాసి ఆయన ఈయన అని అనిపించింది. అంటే ఈయనకి ఆ తాపత్రయం ఉండవలసిందే, లేకపోతే లోకం బాగుపడదు. రంగనాథానంద గారికి ఆ తాపత్రయం లేకపోతే హైదరాబాద్ లో రామకృష్ణ మిషన్ ఇంకోడు మొగాడు కాడు ఎవడో తీసుకురావటాను. అలాగే ఇప్పుడు ఫారినర్స్ కి అక్కడ భారతీయ తత్వశాస్త్రం చెప్పడం కోసం అని చెప్పి వేరే ఒక కాలేజీ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. కొత్తగా మహాకార్యాలు కొందరు ద్వారా కొన్ని జరుగుతాయి. అందుకని వాళ్ళకి దాని యందు ఆ తాపత్రయం ఉండవలసిందే. ఇది మాత్రం నా రమతే అంటే నాకు ఇది కావాలి, నేను ఇది చేస్తాను. దేవుడికి నేను ఏమిటో ప్రాకారం కట్టిద్దామని అనుకున్నాను, వీలు పడలేదు. ఏమిటో ఇలా అయిపోయింది, ఆ సాగు చిన్నగా చూడటం లేదు. ఇది భక్తి కాదు. ఎందుకంటే దేవుడికి ప్రాకారం కావాలో అక్కర్లేదో నువ్వా నిర్ణయించేది. వాడు కావలస్తే నీ చేత కట్టించుకోవడం. సింహాచలంలో దేవుడు నగలతూ పోతుంటే దేవుడు ఏం చేశాడు అని అడిగారు నాస్తికులు అనేటువంటి పిచ్చివాళ్ళు. నాస్తికులు, రాడికల్స్ ఇలాంటి వాళ్ళు, అంటే కామన్ సెన్స్ తక్కువగా ఉండేటువంటి వాళ్ళు, రజోగుణం ఎక్కువగా ఉండేవాళ్ళు. కానీ ఒక్క పాయింట్ వాళ్ళు ఆలోచించారు. దేవుడు నగలు పెట్టమన్నాడా? సింహాచలంలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడైనా వీళ్ళు ఏవైతే విలువైన అనుకున్నారో అవి విలువైనవని అనుకుంటాం వల్ల ఈ అనుకున్న మానవుడు తుచ్చిముండకూడదు. కానీ వాడు పెట్టమన్నాడు అవి తనకి. దేవుడు నగలు పెట్టమన్నటువంటి బంగారం ఉన్నవని తనకి. అదిగాక దేవుడికి నగలు పెట్టిన తర్వాత అది ఎవడెత్తుకుపోతే నీకెందుకు, ఎవరి దగ్గర ఉండాలో నువ్వా నిర్ణయించేది దేవుడా? అంటే మనకు తీరనటువంటి అజ్ఞానం ఉండటం వల్ల, భక్తి లేకపోవటం వల్ల ఈ పరిస్థితులు వస్తాయి. మనం నాస్తికులు అవ్వటం కూడా భక్తి లేకపోవటం వల్ల కదా. అంటే క్రిటికల్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. జీవితం అంతా కూడాను శవప్రాయం అయిపోయి ఊరికే ప్రాణంతో బతుకుతూ ఉంటారు. ఏమి ఇంట్రెస్ట్, ఇన్సెంటివ్ ఉండదు జీవితానికి. అలా ఊరికే తిరుగుతూ ఉంటుంది. రావును చంపేసిన తర్వాత కొన్ని గంటల వరకు తొక్క కదులుతూ ఉంటుంది చూడండి, అలా నడుస్తూ తిరుగుతూ ఉన్నారు. నడపేనుగులు అంటాడు తిక్కన అలాంటి వాళ్ళని. నడదీవియలు, నడపేనుగులు రెండు పదాలు వాడాడు తిక్కన గారు. కొందరుతో నడదీవియాలంటే నడుస్తూ ఉంటే వెలుగుతూ ఉండి ప్రపంచానికి వెలుగు చూపిస్తున్నటువంటి దివ్యంలాగా ఉంటారు. నడదీవియలు చేసే నగరికి మాణిక్యం అకుటములు దాల్చిన మనుజపతుల ధర్మరాజును వర్ణిస్తూ నిత్తన కిరీటాల్లో మాణిక్యాలు ధరించినటువంటి మహారాజును వస్తూ పోతూ వాడి పాదాలకు నమస్కరిస్తూ వెడుతూ ఉంటే నడుస్తున్నటువంటి దివ్యంలాగా చేశాడు నాలుగు పక్కన ఉన్న ప్రభువుల్ని అన్నాడు. ఇంకో చోట ఏమన్నాడు, వీడు నడపేనుగు అన్నాడు. ఎవరి గురించి అన్నాడంటే భారతంలో నడపేనుగుని సైంధవుని గురించి, అరణ్యపురంలో సైంధవుని గురించి నడపేనుగా. ఇలాగా కొందరు నడపేనుగులు ఉంటారు. కుక్కని కానీ కుందేళ్ళని కానీ చంపి గుండెకాయ బయటికి తీసి అక్కడ ల్యాబొరేటరీలో పెడతారు. పెడితే దాదాపు 7-8 గంటల పాటు ఆ గుండెకాయ ఇట్లా పనిచేసి కొడుతూ ఉంటుంది. అంటే కుక్క బతుకుందని అర్థం కాదు, గుండెకాయ బతుకుందని అంతకంటే అర్థం కాదు. మెకానికల్ యాక్షన్. అలాగే జీవిస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. భక్తి పుట్టదు. భక్తి పుట్టనప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, వాడు నగలెత్తుకుపోతూ ఉంటే ఇలాంటి ప్రశ్నలు అంటే క్రిటికల్ నేచర్ ఉంటుంది. అంటే విమర్శన, కేవలం విమర్శనాత్మక దృష్టి, సత్యదర్శన విమర్శనాత్మక దృష్టి ఉండదు. అవన్నీ పోతాయి. భక్తి ఎప్పుడైతే వచ్చిందో విమర్శన దృష్టి అక్కర్లేదు. అంటే వాడికి తెలియక కాదు కానీ విమర్శన దృష్టి వాడడు భక్తుడైన సంవత్సరాడు. కనుక రమతే నోత్సాహీ భవతి. ప్రత్యేకంగా ఉత్సాహము అనేటువంటి పొందడానికి అవకాశం లేదు. అంటే ఉండేదే ఉత్సాహం అనే స్థితిలో కనుక
రోజు పాయసం చేసుకునేటువంటి వాడికి పండగ నాడు పాయసం చేసుకుంటాం ఎలా అయితే ఉండదో వీడు ప్రత్యేక ఉత్సాహపడతా ఉండదు. భక్తి లేని వాడికి ఉత్సాహం ఉండదు, ఉత్సాహం లేనిటువంటి వాడికి భక్తి ఉండదు. భక్తి కాకుండా ఉట్టి ఉత్సాహంగా ఎగిరేటువంటి వాళ్ళు ఉన్నారు, కాసేపు ఆగి ఏడుస్తారు, ఏడుస్తూ ఎగురుతారు, కాసేపు నవ్వుతూ ఎగురుతారు, కాసేపు ఏడుస్తూ ఎగురుతారు. అది కాకుండా భక్తి అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు. అంటే పెదవులతో మాత్రమే కాకుండా హృదయంతో. ఇది భక్తి గురించి ఇంతవరకు ఆయన ఇచ్చింది. తర్వాత సూత్రం చూస్తున్నాడు 6వది. యత్ జ్ఞాత్వా, దేన్ని పొంది మత్తః భవతి, మదించిన వాడు అవుతున్నాడు. మదించడం అంటే ఏమిటి? మత శబ్దం అంటే పరవశత్వము, రాప్చర్స్. పరవశుడు అవుతున్నాడు. ఏది తెలిసినప్పుడు 24 గంటలు కూడాను పరవశుడుగానే ఉంటాడు. పరవశుడుగానే ఉంటాడంటే ప్రపంచంతో మాట్లాడే స్థితిలో ఉండడు, తాగిన వాడు ఉంటాడని లాగా ఉంటాడని కాదు. వాడు ఒక విధంగా వాడి లోకంలో తాగిన వాడిలాగే ఉంటాడు, కానీ మీతో మాట్లాడు, మీలో ఉన్నటువంటి అంతర్యామితో మాట్లాడుతూ ఉంటాడు. కావాల్సిన అన్ని చేస్తూనే ఉంటాడు, అన్ని బాగానే ఉంటాయి. కనుక ఒక రకమైనటువంటి పరవశత్వం అనే స్థితిలో ఉంటాడు. ఇహలోకంలో చేసే పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. నారదాదులు ఉన్నటువంటి స్థితి అట్టిది, ప్రహ్లాదుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్న స్థితి అట్టిది. వీడి తిట్టినా వీడి కోపం రాదేమిటి అని మిగతా వాళ్ళకి వాళ్ళ మీద సందేహం. ఎందుకంటే ఎదటివాడు పెట్టడం అనేది వీళ్ళకి తెలియదు. ప్రహ్లాదుడు వాడిని ఏ శత్రువుని నువ్వు నామం చేపిస్తున్నావు, నువ్వు తుచ్చుడు నీచుడు అన్నాడు. వీడిని తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టి అవతల పారేయండి. దీంట్లో శబ్ద బ్రహ్మము వినబడుతుంది తప్ప ఈ పదములు అక్షరములు వాడు ఏం చేయమని చెప్పాడు వీళ్ళు ఏం వింటలేదు. వాడు విషం తాగించండి విన్నాడు వాడు, వీడు తీసుకొచ్చి ఇచ్చారు. వాడు అన్నటువంటిది వీడు విన్నాడు, వాడు తెచ్చినటువంటిది వీడు తీసుకున్నాడు, తాగటం జరిగినటువంటిది. కానీ వీడి మనస్సు అక్కడ ఆగలేదు, ఇక్కడ ఆగలేదు, ఇక్కడ ఆగలేదు, ఇన్నిట్లోనే అంతర్యామిగా వెళుతూ ఉన్నది. దాన్ని మత్తో భవతి, మత్తుడుగా ఉంటాడు, మత్తుడు అయిపోతాడు. 24 గంటలు మత్తుడుగానే ఉంటాడు. అనగా పరవశత్వంలో ఉంటాడు. ఎలా ఏదైతే తేనె తాగుతూ ఉండగా తేనెటీగ ఎట్లయితే ఉంటుందో, తొమ్మిదలు ఎట్లయితే ఉంటాయో ఆ మోస్తరు స్థితిలో ఉంటాడు. మత్తో భవతి. స్తబ్ధో భవతి, స్తబ్ధుడుగా ఉంటాడు అన్నాడు. అంటే వాడిని ఎవరు కదిలించలేరు, స్తబ్ధుడుగా ఉంటారంటే. ఎవరా ఢిల్లీలో ఉద్యోగం వచ్చింటే వెళ్ళవు, అక్కడికే తెలియట్లేదు. అప్లై చేయి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూడవా, నీకేం కనపడవా, నీకేం ఇన్సెంటివ్ లేదు అంటారు కొందరు ఫాదర్స్ కుర్రాళ్ళు. ఒక తండ్రి తన కొడుకుని అంటున్నాడు, నువ్వు 1600 రూపాయలు ఉద్యోగంలో ఉన్నావు, గాడిద కొడక మమ్మల్ని చూసేనా నేర్చుకో. ఏమిటి ఆ చెప్పకూడదు 2 ఉన్నాం అంటే వాడు తాగటంలో 2వది. నలుగురిలో ఎలా తిరగాలో, మీ ఆఫీసర్లలో ఎలా మెరగాలో తెలియనటువంటి గొడ్డువి నువ్వు అంటున్నాడు కోరుకునే తండ్రి. చూసారా, ఆ కొడుకు మీద అది పని చేస్తుందా? చేయదు. ఎందుకంటే స్తబ్ధో భవతి, వాడు స్తబ్ధుడైపోయినాడు. ఆ కొడుకు అక్కడ పనిచేసి వచ్చాడు, ఇప్పుడు ఈ ఊళ్ళోనే పనిచేస్తున్నాడు. ప్రస్తుతం 42 నెలలు అయింది వచ్చి ట్రాన్స్ఫర్ అయినాడు. 1500 జీతం, 1800 చేశారు. ఇక ఆ 300 కూడా ఇంటికి పంపిస్తున్నాడు నాన్నగారు. ఇంకే చేస్తున్నాడు, ఆయన తాగేస్తున్నాడు కాస్త. నేను ఇంకొక 300 రూపాయలు ఎగస్ట్రా అంటాడు దుడ్లో. ఆ నాన్నగారు విలేజ్ లో ఉంటాడు, పొలాల పనులు వస్తూ ఉంటాడు. ఆ ఊళ్ళో పిల్లి మీద ఎలికాయలకి పిల్లి ఎక్కిస్తూ ఉంటాడు. అదే విషయం. అంటే పొలిటీషియన్. ఇప్పుడు ఎందుకు పనికిరాడు, నాసి బెటర్ అంటాడు ఆయన చెప్పేది. వీళ్ళు అవుతారు. నిజంగా వాడికి ఒక స్థితి రాకపోతే ఆయన అలా అంటూ ఉంటే నవ్వుతాడా? కనీసం ఆయన్ని సందావనైనా అనిపిస్తుంది. ఆయన మీ కోపం అయినా రాదు, వీడికి రాదు, అది రాదు, ఇది రాదు. అది స్తబ్ధో భవతి. అంటే ప్రపంచంలో వీడి మీద ఎవడు రిమార్క్ చేసినా, నారదుల వారు సంకీర్తనం చేస్తూ నృత్యం చేస్తున్నారు అనుకోండి. 20వ శతాబ్దంలో నగరాల్లోకి వచ్చాడు అనుకోండి నారదుడు. ఏం చేస్తాడు? సంకీర్తనం చేస్తూ నృత్యం చేస్తాడు కదా. చేస్తే మనం ఏమంటాం? నవ్వుతాం. ఏమండి, ఇంటర్నేషనల్ కృష్ణా కాన్షియస్నెస్ మిషన్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు అమెరికాలో. బృందావనం కట్టినటువంటి వాళ్ళు, పరమ భాగవతోత్సవులు. వాళ్ళు ఈ ఊరికి ప్రచారానికి వచ్చినప్పుడు
ఇది రాధాకృష్ణ సంప్రదాయ ప్రచారానికి వచ్చారు. వచ్చినప్పుడు సంకీర్తనం అరేంజ్ చేశారు రైల్వే ఇన్స్టిట్యూట్ లో. చేస్తే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళంతా వెళ్ళారండి, భక్తులు, భాగవతోత్తములు, విఐపీలు. పెడితే వాళ్ళు ఏం చేశారు, మేము సంకీర్తనం చేస్తున్నాం, మాతో పాటు మీరు కూడా చేయండి అన్న అందరినీ. అంటే మీరు కూడా ఎగరండి అన్నారు. అనేటికి వీళ్ళంతా నవ్వుతూ చూస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళకి ఎగిరేటువంటి కలేజా కానీ మగతనం కానీ లేదు అని అనుకుని నవ్వారు వాళ్ళు. వీళ్ళు ఎగరకపోతే వాళ్ళు డిసప్పాయింట్ కాలేదు, వాళ్ళు ఎగరటం మానలేదు. వాళ్ళు సంకీర్తనం అలాగా మొహమాటం లేకుండా 1.5-2 గంటలు సంకీర్తనం చేస్తూనే ఉన్నారు, ఎగురుతూనే ఉన్నారు, వాయిస్తూనే ఉన్నారు. అంటే భాగవతంలో సరిగ్గా చెప్పబడిన విధంగా తుష్యంతి చ రమంతి చ అని గీతలో చెప్పాడు. అలా చేస్తున్నారు. చేస్తుంటే వీళ్ళందరినీ కూడా చేయమన్నారు. చేయమంటే ఒక విధమైన నపోసకత్వం. అంటే చేయటానికి ఏమో నలుగురు చేస్తున్నామని అనుకుంటాడు, అంటే దొంగతనం లాగా. అంటే సచ్చినా చేయలేకపోయినా ఒక 2-3 విశాఖపట్నం మొత్తం మీద వాళ్ళతో పాటు భజన చేయటానికి మిగిలారు. అయినా వాళ్ళు కాదని లేదు, అయినా అవునని లేదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేసి అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదం కూడిపోయినారు. కనుక స్తబ్ధో భవతి అంటే కడు మీద ఎన్విరాన్మెంట్ పనిచేయదు, వాతావరణం పనిచేయదు, పరిస్థితులు పనిచేయవు, చుట్టుపక్కల వాళ్ళు పనిచేయవు, శబ్దస్పర్శ రూపరస గంధాలు పనిచేయవు. అంటే ఏదైతే ప్రచండమైన సాధన చేస్తే వస్తుందని చెప్పి పతంజలి యోగ సూత్రాలు చెప్పాడో అది అప్రయత్నంగా వస్తుంది ఈ సాధన వల్ల. ఏమిటి వీళ్ళు ఇలా ఎగురుతారట అని అంటే వాళ్ళకి వినపడదు. అది మీరు ఇలా ఎగురుతారే అని అడిగితే నవ్వుతారు, వినపడదు. అది మీరు చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్స్ వాళ్ళు, ఇది వచ్చిన వాళ్ళు అలగా జనంతో పాటు తింటున్నారు ఏమిటి, వాళ్ళతో తిరుగుతున్నారు ఏమిటి, మీరు వేరే రాజ్యంలో దిగద్దా వినపడదు వాళ్ళకి. స్తబ్ధో భవతి ఆత్మారామో భవతి. ఆత్మచే రమించువాడు ఆత్మారాముడు. అంటే తన ఎందు తాను సంతోషిస్తూ ఉంటారు, తన ఎందు తాను ఉంటారు. ఇదివరకు అందులో ఏం చెప్పాడు, కైవల్యం అనే పదం ఒకటి. చేతనాధిగమ, నేను అనేటువంటి చైతన్యం సాక్షాత్కారమై తానుగా నిలబడుతుంది అన్నాడు. తనకి తాను అదే కనిపిస్తుంది కానీ ఇంకోటి కనిపించదు ఎవరిలోనూ అన్నాడు. ఆ స్థితి ఇక్కడ సరిగ్గా అదే దానికి ఆత్మారామో భవతి అంటే ఆత్మచే రమించువాడగును. ఎవరిని చూసినా ఎవరితో మాట్లాడినా మాట్లాడేవాళ్ళు ఎవడుంటాడో వాడు తప్ప ఇంకెవరు రెండవ వాడు ఉన్నాడు. దానిలో నారదుల వారు కానీ భగవద్గీతలు కానీ వెళితే అన్యం ఉండనటువంటి స్థితి ఉంటుంది కనుక అనన్యత, అనన్య భక్తి, అనన్య చింత మొదలైన పేర్లతో అనన్యా చింతయంతో మాం. అట్లాగే భక్త్యా స్వనన్యయా, అనన్య భక్తి ఉంటే విశ్వరూపం కనిపిస్తుంది అన్నాడు భగవద్గీతలో. ఈ వాటిని మనం చదువుకుంటానికి కావలసిన పద్ధతి కోసం నారదుల వారు ఈ నారద భక్తి సూత్రాల్లో మనకి అలవాటు చేస్తున్నారు. తర్వాత 7వ సూత్రంలోకి వస్తాం ఈరోజు. సా న కామయమాన నిరోధ రూపత్వ. సా న కామయమాన నిరోధ రూపత్వ. ఈ భక్తిలో బాగుంది, వాడి యందు లీనం అవ్వాలి, తన్మయత్వం పొందాలి, భగవంతుడి యందు అంతర్యామి యందు మత్తుడు కావాలి, స్తబ్దుడు కావాలి, ఇంకా ఏది కనిపించకూడదు ఇంకే అన్నారు. బాగుంది. అలాంటప్పుడు భార్య భర్తలు పొందేటువంటి కామము ఇది అవుతుందని చెప్పవచ్చా? అక్కడ కూడా ఆ చెప్పినటువంటి లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తాయి కదా. లేదా భగవంతుడు భక్తపరాధీనుడు అన్నారు కదా. అలాంటప్పుడు సాధన, భక్తి సాధన చేస్తూ ఉంటే నాకు నువ్వు మనస్సు నీ దగ్గర నుంచి చెదిరిపోకుండా చూడు అని కోరుతారు భక్తిలో కొంతమంది. భక్తేనా? అలాగే భక్తాగ్రేసరుడు పడవనవాడు అంటే నేను వాడిని మించిన భక్తాగ్రేసరుడు కావాలి అని కోరుతారా? కోరితే అది భక్తేనా? లేదా
దేవుణ్ణి చూడటానికి క్యూలో ముందు నుంచుందాం, అంతేనా? లేదా వాడికంటే ముందు మనం టికెట్ కొనుక్కొని నుంచుందాం, భక్తియేనా? కొన్ని ఏమిటో సా అంటే అది అంటే భక్తి. నా కామయమానా కోరుచుండబడినట్టు కాదు, కోరుచుండబడినట్టు స్థితి కాదనమాట. ఎలా అయినా సరే నా జీవితాన్ని ఒక గట్టెక్కించు అని అంటే అది దానికి భక్తికి పొత్తు లేదు. గట్టెక్కించాలో ఒడ్డెక్కించాలో ఆయనకి సంబంధించింది అయితేనే భక్తిలో మనకు అవకాశం ఉంటుంది. ఆ తేడా చూస్తున్నాం. నా కామయమాన స్వర్గానికి సంబంధించినటువంటిది కాదు ఇది. ఫలానా వాడిని లోకంలో కూడా ప్రేమ ఉంటుంది కదా, కామం ప్రేమ అంటాం కదా, దానికి భక్తికి తేడా ఏమిటి అనేటువంటి సందేహం మనకి చేరటం కోసం అడుగుతున్నాడు. ఆయన వదిలి నేను ఉండలేనండి, ఆయనంటే ప్రాణం అంటుంది భార్య భర్తని. ఆయనంటే నీకు ప్రాణం అనేది రైతే, ఆయన్ని వదిలి నువ్వు ఒక క్షణం ఉండలేదు అనేది దాన్ని కామం అంటారు కానీ భక్తి అంటారు. ప్రేమ అనే పేరుతో మనం పిలుస్తాం దాన్ని. ప్రేమ అనే పేరుతో మనం పిలవద్దు అంటే అభ్యంతర పెడతాం కనుక ఆయన ఏం చేశాడు, దాన్ని ప్రేమ అనే పేరుతో మీరు పిలుచుకుంటున్నారు కనుక దీన్ని వేరే మేము పరమ ప్రేమ అనే పేరుతో పిలుస్తున్నాం. అది తేడా. వారిని వదిలి ఒక్క పూట ఉండలేనండి, ఒక్క క్షణం ఉండలేనండి అన్నది ఒక ఆవిడ. ఇంకో ఆవిడని, ఏమమ్మా మీ ఆయన ఊరికి వెళ్ళి 4 రోజులు అయింది కదా, నేను చూడాలని అనిపించదా అని అడిగితే అట్లాంటి ఏం లేదండి. ఏం చేత చూడకుండా ఉంటే కదా వీడికి భక్తి, ఈవిడికి భక్తి. భర్త ఏందని అనుకుంటున్నప్పటికీ కలిగిన దాని పేరు భక్తి. ఈవిడికి భర్త రూపంలో ఈవిడ చూస్తున్నటువంటిది అంతర్యామైన భగవంతుడు తప్ప భర్త కాదు. తేడా చూసారా? ఇంకే తేడా. పిల్లవాడు, మన పిల్లవాడికి యూనివర్సిటీ ఫస్ట్ రావాలి, వాడు ఎందుకున్నది ప్రేమ అంట అనకండి అన్నాడు. అది నా కామయమా? పిల్లవాడికి యూనివర్సిటీ ఫస్ట్ రావాలని మీరు కోరారంటే పిల్లవాడి ఎందుకు మీకు ఉన్నటువంటి దాని పేరు మమకారము, కామము అంటారు కానీ ప్రేమ కాదని తెలుసుకోండి. ప్రేమ అనే పదం వాడొద్దంటే ఏడుస్తారు కనుక దీనికి పరమ ప్రేమ అనే పదం వేరే వాడుతున్నాం మేము అన్నారు. ఎందుకంటే మనం అందరం కూడా అబ్జెక్షన్ పెడతాం. ఎందుకని ప్రేమ అనే పదం మనం ఎలా వాడుతున్నాం, చాలా అడ్డంగా వాడుతున్నాం. అందుకని గీత గీసుకోండి నాయన, నేను ప్రేమని వాడుకునేటువంటి పదం అంతా ఇక్కడ రాసుకోండి. నేను చెప్పేదంతా ఈ పైన రాస్తున్నాను, పరమ ప్రేమ అనేది. నా కామయమా చూస్తే ఎక్కడైతే మీకు కోరిక కనిపిస్తుందో అక్కడ మేము చెబుతున్నటువంటి పరమ ప్రేమ లేక భక్తి కాదని తెలుసుకోండి. దీనికి సంబంధించిందని తెలుసుకోండి. దేవుడికి దండం పెట్టినా, విగ్రహానికి దండం పెట్టినా, పుణ్యక్షేత్రానికి దండం పెట్టినా, ఏం చేసినా సరే అది భక్తి కాదు అని చెప్పి స్పష్టంగా తెలుసుకోండి. నారదుడు చాలా రెవెల్యూస్తారు. మనం అనుకుంటున్నంత చాలా సాధువైన విషయం కాదు నారదుడు. ప్రపంచంలో ఎవడెక్కడ తప్పకలు చేసి దుఃఖపడుతున్నా సరే వాడికి పరమపదం ఇచ్చినటువంటి వాడు, మార్గం ఇచ్చినటువంటి వాడు. అతను నిజమేనో కాదు కానీ వాల్మీకి పరమావధి ఇచ్చినటువంటిది ఆయన. వ్యాసుడు సకల పురాణములు రాసిన తర్వాత మనస్సుకు వ్యాకులత్వం తిరగబోయిన క్షణంలో భాగవతం అనేటువంటిది ఉపదేశించిన వాడు ఆయన. అందుకని భక్తి అంటే మనం అనుకుంటుంది కింద లెక్క కాదు. ఇంత భక్తితో ఆరాధిస్తున్నాం, ఏమండి మాకు ఇంతవరకు ఏమిటి కలిసి వచ్చింది అని అడిగేవాడు. 1 సంవత్సరం కూడా సుఖంగా లేవు. మిమ్మల్ని కొలవమన్నాడా భగవంతుడు? వాడు అడిగాడా మిమ్మల్ని ఎప్పుడైనా హౌ నాస్టీ యూ బిహేవ్? పైగా వాడు 1 సంవత్సరం అయినా మమ్మల్ని చిన్నగా చూశాడంటే చూస్తా అని చెప్పాడా? మనం ఒకటితో ఒకటి సిగ్గులేక మీకేం భయలేదండి మేము చూస్తాం, అది ఇది మమ్మల్ని వచ్చి అక్కడ కలుసుకోండి, మీకు కావాల్సిన పనులు చేసి పెడతామని ఇట్లాంటివి చూద్దాం. కానీ వాడు ఎప్పుడో చెప్పాడా ఎక్కడన్నా? వాడు ఉన్నట్లయినా ఏమన్నా తాడు మరి ఆసూచీలు ఉన్నాయా? జాడలు వాడు ఉన్నట్టు జాడలు లేవు కనుకనే
ఉన్నాడనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేడనేటువంటి వాళ్ళు అంతేమంది ఉన్నారు. అప్పుడంతో ఇప్పుడంతే రేపు అంతే. కలడు కలండనడు వాడు కలడో లేడో. లేదంటే కడిపోతాయి కాబట్టి ఉన్నాడన్నటువంటి వాడికి భక్తి లేదు. నా కామయమాన నిరోధ రూపత్వ. నిరోధ రూపం వల్ల నిరోధ రూపం అంటే భక్తి నిరోధ రూపంలో ఉంటుంది కనుక ఆయన అన్నాడు. నిరోధ శబ్దానికి అర్థం ఏంటంటే ఇక్కడ తన దగ్గర ఏదైతే ఉన్నాయో ఇల్లు వాకిలి భార్య పిల్లలు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ అభిప్రాయాలు కదా, వస్తువులు కాదు కదా. అక్కడ వ్యక్తి ఉంటుంది, ఆవిడ భార్య అంటారు. భార్య అనేది వీడి ఐడియానా లేకపోతే ఆవిడ రక్తంలో భార్య అనేటువంటి పేరుందా? అవన్నీ కూడా అక్కడ ఆపేసి తాను ఒక్కడు యువతలకు వచ్చి జీవించగలగటంతో నిరోధం అంటారు. అప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? నేను అనేటువంటి వాడు శరీరంలో జీవిస్తూ ఉంటాడు, నాది అనేటువంటిది కొంచెం దూరంగా. ఎందుచేత సమర్పణ చేయబడినది ఎవరికి? ఎవరి ఎందైతే భక్తి వీడు చేస్తున్నాడో వాడికి సమర్పణ చేయబడినది కనుక అది నిరోధం అంటారు. నిరోధింపబడినది అంటే తన దగ్గరకు రాకుండా నిరోధింపబడినది. నాది అనేటువంటిది ఏది కూడా నేను అనేటువంటి దాన్ని అంటకుండా జీవిస్తున్నాడు. ఈ అంటకుండా జీవించడం పేరు నిరోధము అనేసి పరమ పవిత్రమైనటువంటి వాడు ఆ రోజుల్లో. కనుక నిరోధ రూపమైనటువంటిది అయినా భక్తి. మీరు చెప్పేటువంటి ప్రేమ నిరోధ రూపం కాదు, కోరికను ఆహ్వానం చేసేటువంటి రూపం. నా భార్య ఎప్పుడు ఊరి నుంచి వస్తుందో అని అనుకునేటువంటిది ప్రేమ అంటాం. బెంగెట్టుకున్నారట ప్రేమ అంటాం మనం. ప్రేమ ఉంటే బెంగెట్టు వేరు, ప్రేమ ఉంటే సంతోషంగా ఉంటాం. ఫలానా పిల్లని ప్రేమించాను అన్నాడు. ఆ పిల్ల ఇంకోటి పెళ్లి చేసుకుంటాను కనుక అంటే వీడికి కనుక ప్రేమ కనుక అయితే చాలా సంతోషిస్తాడు. ఆ పిల్ల తనకు కావలసిన వాడిని పెళ్లి చేసుకుంటూ ఉండాలి. ఇంకేత తన కూతురు ఎవరన్నా తనకు కావలసిన వాడిని పెళ్లి చేసుకుంటూ ఉందనుకోండి, వీడికి ఇచ్చి చేయండి నాయన అని అడిగి నాన్నగారు అని అడిగింది అనుకోండి, అప్పుడు ఎలా ఫీల్ అవుతాడో అలాగే ఫీల్ అవుతాడు. ఎందుకని భక్తి అనేటువంటి సంబంధం అతిథి కనుక, భక్తి అనేటువంటి మాట పేరుతో నిరోధ రూపత్వం కనుక ఈ భక్తి పరీక్షలు అనేటువంటి వాటిలో మనకి పెద్దలు చెప్పినటువంటి సంప్రదాయ సిద్ధమైనటువంటి వాటిలో కథలన్నీ చాలా ఉన్నాయి. భగవంతుడు తలనొప్పి కథ ఒకటి ఉన్నప్పుడు సరిగ్గా దీన్నే చెబుతుంది. నిరోధ రూపం ఉంటే ఏమిటో దాన్ని చెబుతుంది. శ్రీకృష్ణుడు ఒక రోజున ఆయన సహచరుణ్ణి పట్టుకుని ఉద్ధవుణ్ణి, ఏమయ్యా ఉద్ధవ, నాకు చాలా విపరీతమైన తలనొప్పిగా ఉన్నది, చాలా బాధగా ఉన్నది, ఏం చేయమంటారు? వైద్యులను తీసుకురమ్మంటారు. తీసుకొచ్చారు, తగ్గలేదు. ఏం చేయమంటారు? ఇంకా ఎవరినైనా తీసుకురమ్మంటారు, అన్నీ అయిపోయింది, తగ్గలేదు. ఏం చేయమంటారు? ఈ తలనొప్పి తగ్గాలంటే మీరేం చేయమంటారు? చేస్తామండి అంటే ఒక పని చేయి, ఎవరితో చెప్పబోకో రహస్యం చెబుతాను. చిన్నతనం నుంచి నాకు ఈ తలనొప్పి ఉన్నది అనగానే వాడికి కొంచెం సందేహం వస్తుంది, వీడి దేవుడు అంటే భక్తి అంటే ఎంత ఉందో తెలుస్తుంది కదంట. చిన్నప్పుడు తలనొప్పి వస్తే నేను వ్రజగోకులంలో ఉన్నప్పుడు ఎవరితో చెప్పబోకుస్తా, అక్కడ నా భక్తులు ఉండేవాళ్ళు, గోపకులు, గోపికలు, గోప బాలకులు. వాళ్ళ పాదాల కింద ఉన్నటువంటి మట్టి తెచ్చి నీళ్లతో తడిపి తల మీద వేసుకునేవాళ్ళు ఆ తలనొప్పి తగ్గారు. మరి చెప్పలేండి ఏం కావాలి, ఎవరు ఇక్కడ ఎట్లా జరుగుతుంది అంటే ఏం లేదు, ఎవరెవరు భక్తి అయిన వాళ్ళు అయింది చాలా అన్నారు. అనేది ఎవరా అని ఆలోచించడం మొదలెట్టాడు. ఎందుకంటే తను కాకపోతే చాలు కదా, ఎవరినైనా వెతుకుదాం, అది మన భక్తి.
ఎందుకంటే చూస్తూ చూస్తూ ఇంత భక్తి ఉన్నాయండి, నా కాలు కింద మట్టి ఆయన మెత్తిన ఎట్లా వేస్తామని పూర్తిగా నరకానికి పోతాం. ఆయన తల్లప్పుడు పోకపోతే వెంట్రుకుపోయి కానీ మన నరకానికి పోతే ఎట్లా అని కదా, అది భక్తి అంటే. తల్లపు పోకపోతే తలకే బదలవుతుంది, దానికి పోతే దేవుడు పోతాడు. కానీ మన నరకానికి ఎక్కడికి పోతాం, దేవుడికి ప్రతి గత దేవుడి కోసం. అది భక్తి అంటే. అక్కడ పేల్చేశాడు. అందుకని వీడు అటు ఇటు పరిగెత్తాడు. భక్తులు ఎవరన్నా ఉన్నారో వాళ్ళ కాళ్ళకి అంటే వాళ్ళ కొంప తీద్దామని, అంటే పోతే వాళ్ళ కాళ్ళు పోవాలి. చివరికి రుక్మిణీదేవి దగ్గరికి తల్లి ఇలా చాలా బాధగా ఉంది, బాధపడుతుంది. ఏమిటంటే భక్తుల పాద ధూళి ఇప్పించితే తగ్గుతుంది, తమ పాదాల కింద ఉన్న ధూళి అంటే చాలా అపచారం, అలా చేయకూడదు. వారు భక్త, నేను భార్య, వెళ్ళిరాను. సరే సత్యభావ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎలాగో ఇదివరకు నీ కాలు ఆయన తలకో మాట తగిలింది కదా, చాలా బాధపడుతున్నారు, మరణ వేదన పడుతున్నారు, నేను చూడలేకుండా ఉన్నా ఆ బాధ. కొంచెం తమ కాళ్ళ కింద మట్టి తీసా తనబోయింది. ఇదివరకే నన్ను బాగా మీరంతా కలిసి బజార్ను పెట్టి యాగి చేశారు, బుద్ధి లేదా మీకు, నీ తాతకు బుద్ధి లేదా, నీకు లేదా, నీ గురువుకు బుద్ధి లేదా, నీ అబ్బకు బుద్ధి లేదా అని అడిగాడు. ఇలాగ అష్టమహిషులు 8 మంది భార్యల్ని తిరిగారు. ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు పెన్నలు ఆ స్త్రీ పురుషులు అబాల వృద్ధం తిరిగాడు. అంటే యాదవులకు ఎంత భక్తి ఉన్నదో తెలియటం తెలిసింది. భక్తి ఉన్నవాళ్ళు కనుకైతే యాదవులు అలాగే తాగి తందనాలాడి సముద్రం ఉండని కొట్టుకుని ఎందుకు నశిస్తారు? అక్కడ పరమావధి ఎలా ఉండదు కదా. అప్పుడు మళ్ళీ వచ్చాడు. ఏమండి ఎవరు అంటే వీడనండి తెలివి తెల్లారినట్టుంది, నేను ఒక్కడికే చెప్పాను, నేను మీ ఊరందరికీ చెప్పాను నా రహస్యం. దేవుడు కాస్త చీప్ అయిపోయాడు. దేవుడు తలనొప్పి వస్తుంది అంటే డిమాండ్ తగ్గిపోతుంది. నీకు తెలివి మండ ఇప్పుడు ఎట్లా అని వ్రజగోకులం నుంచి వస్తూ ఉంటారు, బృందావనం నుంచి వస్తూ ఉంటారు పెరుగు పాలు అమ్మటానికి. ఇక్కడికి ఆ దారిలో వెళ్ళి అక్కడ ఎవరైనా వస్తూ ఉంటే కట్టలు పెట్టి వస్తూ ఉంటే వాళ్ళని అడుగు పట్టుకురా అన్నారు. సరే వీడు బయలుదేరాటడితే ఒక హాండ్ వస్తుంది, ఎత్తిన పట్ట ఉండదు. ఇట్లాగా మీ కృష్ణుడు చిన్నప్పుడు మీ దగ్గర పెరిగినటువంటి వాడు విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. ఎవరన్నా భక్తి అనేటువంటి వాళ్ళ భక్తుల కాళ్ళ కింద పాత భూమిలో ఇస్తే అది పట్టు వేస్తే తగ్గుతుంది అన్నారట. అని అంటుంటే అలాగా అని చెప్పి ఆ పట్ట అలాగే పట్టుకుని కాలుతో ఇలా గుప్పుడు మట్టి తీసి పట్టమంటారు. ఇంకో వీళ్ళు సిటీ లైఫ్ ఎరగారు, ప్రాస్టిక్స్ అని అనుకున్నారు. ఎటికెట్ తెలుగు కదా, టేబుల్ మేనర్స్, డిన్నర్స్ తెలుగు. చెంచాతో తినాలని తెలియదు, చేత్తో తింటా అన్నట్టుగా చూశాడు. ఏమిటి అడగగానే కాలి కింద మట్టి తీసేస్తుంది, మోటు వాళ్ళు అనుకున్నాడు. ఇంతలోకి ఇంకో 2-3 గోపికలు వచ్చారు. ఏమిటని అడిగితే ఇళ్ళ సంగతి మేము ఇస్తామన్నారు, తీశారు. వీడు ఉత్తరీయం పట్టాడు. ఇంకో 10 మంది వచ్చారు, వాళ్ళు వేశారు. ఇందులో వేసేటికి ఈ వేసిన ఉత్తరీయం నిండా నిండిపోయాడు. నిండిపోతే అతను ఎత్తున పెట్టుకుని వస్తాను బయలుదేరాడు. ఎందుకంటే అసలే సిటీ కదా, భక్తుల పాదరోడ్లు దొరకరు. పాద రోడ్ల మీద ధూళి ఎక్కడ దొరుకుతుంది అసలు దొరకమంటే? తాండ్రి జుమ్మేసినా 2-3 రోజులు అక్కడే ఉంటుంది, సూర్యుడితో ఎండిపోవాల్సిందే. కానీ అందుకని వారికి మళ్ళీ రేపు తలనొప్పి వస్తే ఇది పనికి వస్తుంది, లేదా ఇంకెవరికైనా తలనొప్పి వచ్చినట్లయితే ప్యాకెట్లు చేసి ఎక్స్పోర్ట్ చేద్దాం ఫారిన్ కంట్రీకి అన్నట్టుగా ఆయన ఎత్తున పెట్టుకుని తీసుకొచ్చాడు. తీసుకొచ్చేటప్పటికి ఈయన శుభ్రంగా స్నానం చేసి తడతలాడుతూ మంచి డ్రెస్ వేసుకుని ఏమై మనం బయటికి ఎక్కడికైనా వెడదామని ఎక్కువ చూస్తున్నాం అన్నట్ట. అదేంటండి తలనొప్పి అలా తగ్గిపోయింది అన్నాడు. ఎలా తగ్గిపోయిందండి అంటే నేను చెప్పానా భక్తుల పాత తోడి తల మీద అంటే ఇంకా తేలేదన్నా. ఎవరి తల మీద నాకు చెప్పలేదు. అంటే ఒక ఇడియట్ జ్ఞానోదయం అయినా